సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రావణ బహుళ దశమి బుధవారం, మృగశీర్ష నక్షత్రం, ఆగస్టు 28వ తారీఖు. ఇవాళ సుప్రభాత దర్శనం, ఆరాధన సేవ ఇవి రెండు రద్దు చేయబడతాయి. ఎందుచేతనంటే తొలి రోజు కృష్ణాష్టమి అయింది కనుక రాత్రి 12 గంటల వరకు స్వామివారికి సుమారుగా 11:30-12 గంటల వరకు అవుతుంది కనుక ఆ సందర్భంగా ఆరాధన సుప్రభాతం టికెట్లు రద్దు చేయడం జరుగుతుంది. భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మార్ గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ ప్రధానంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. అయితే ఇవాళ నిన్న కృష్ణాష్టమి సందర్భంగా, కృష్ణ జయంతి సందర్భంగా ఈ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారు శ్రీకృష్ణాలంకారంతో ఉభయ దేవేరులతో గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా రాజగోపురం ముందుకి, ప్రధాన రాజగోపురం ముందర ఉట్టి కొట్టడం అనేటువంటి ఉత్సవాన్ని, ఉట్ల సంబరం అని ఉట్టి కొట్టడం ఉత్సవాన్ని జరిపించుకుంటాం. ఆ ఉట్టి కొట్టడం అయిన తర్వాత స్వామివారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా తిరువీధి పూర్తి చేసుకుని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి అయిన తర్వాత ఆళ్వారికి శ్రీశటాన్ని సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా, బేడా ప్రదక్షిణ పురస్సరంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ఈ కార్యక్రమం సుమారుగా 4:30 గంటల నుంచి 6:30 గంటల మధ్యలో జరుగుతుంది. రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన, 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ కవాట మందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.